హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో మధ్యంతర ఎన్నికలు సంచలన ప్రకటన అండి. ఆ వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్గా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారండి. విశాఖపట్నంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు. ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలను ఇచ్చారు. ఢిల్లీ రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం, భాగస్వామ్య పక్షాలతో బోటాబోటీ మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తరచూ బెంగళూరుకు వెళ్ళి వస్తుండడం సైతం మధ్యంతర ఎన్నికలకు దారితీసే వార్తలకు బలాన్ని ఇచ్చినట్లవుతోంది. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి గత మధ్యంతర ఎన్నికల ప్రస్తావనను తీసుకురావడం చర్చనీయాంశమై కూర్చుంది. ఇప్పుడు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతర ఎన్నికలు వచ్చినా విజయం తమదే అని, తమ విజయాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరని తేల్చి చెప్పేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికి భయపడే ప్రసక్తే లేదని కూడా ఈ మేరకు స్పష్టం చేశారండి విజయసాయిరెడ్డి.